డబ్ల్యూబీఎస్ అంటే వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్. లాస్ట్ వీడియోలో క్లియర్‌గా డెఫినిషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతారో అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్సో ఏ స్టేజ్‌లోని డబ్ల్యూబీఎస్ స్టార్ట్ చేస్తారో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ వీడియోలో ఏంటంటే డబ్ల్యూబీఎస్ అసలు ఎందుకు యూజో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ అంటే ఇట్ బ్రేక్స్ ఎంటైర్ ప్రాజెక్ట్ ఇంటూ స్మాల్ అండ్ ద మేనేజబుల్ టాస్క్. సో, ఎంటైర్ ప్రాజెక్ట్ వర్క్‌ని కూడా స్మాల్ టాస్క్ కింద, సబ్ టాస్క్ కింద బ్రేక్ డౌన్ చేసి టీమ్‌కి స్ప్లిట్ చేసి ఇస్తారు. దానివల్ల వాళ్ళు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది యూజ్ఫుల్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ డిఫైన్స్ ద ఫుల్ ప్రాజెక్ట్ స్కోప్ క్లియర్లీ అండ్ అవాయిడ్స్ ద మిస్సింగ్ వర్క్. సో, ఎప్పుడైతే ఎంటైర్ వర్క్ని ఇలా బ్రేక్ డౌన్ చేసి టీమ్కి స్ప్లిట్ చేసి ఇవ్వడం వల్ల ప్రతి టాస్క్ కూడా అందరికీ వెళ్తుంది. టీంలో అందరికీ ఏ టాస్క్ కూడా మిస్ అవ్వడం అనేది అవ్వదు. అండ్ ఆల్సో క్లియర్గా స్కోప్ అనేది అర్థమవుతుంది టీంలో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ద ప్రివెంట్ స్కోప్ క్రీప్ బై షోయింగ్ వాట్ ఈస్ అండ్ వాట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. స్కోప్ క్రీప్ అంటే ఏంటి అసలు? కంటిన్యూస్గా స్కోప్ చేంజెస్ చేస్తూ ఉంటే దాన్ని స్కోప్ క్రీప్ అంటారు. సో, ఈ డబ్ల్యూబీఎస్ ఇనీషియల్ డేస్లోనే ప్రిపేర్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఎటువంటి స్కోప్ క్రీప్కి మిస్సింగ్ అనేది జరగదు. సో, ఎంత స్కోప్ ఉందో ఈక్వల్గా టీమ్కి షేర్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ సపోర్ట్స్ ద యాక్యురేట్ టైమ్ అండ్ ద కాస్ట్ ఎస్టిమేషన్. ఇందులో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ప్లానింగ్ స్టేజ్లోని ఫస్ట్ డబ్ల్యూబీఎస్ అనేది బ్రేక్ డౌన్ చేస్తారు. అంటే ఎంటైర్ ప్రాజెక్ట్ని టాస్క్ కింద, సబ్ టాస్క్ కింద బ్రేక్ డౌన్ చేశాక అప్పుడు ఏం చేస్తారంటే రిసోర్సెస్ని అలొకేట్ చేసేసి ఈ ప్రతి టాస్క్కి ఎంత టైం అవుతుందో వాటి రిసోర్సెస్ని అడిగి తీసుకొని అండ్ ఆల్సో ఎంత బడ్జెట్ అవుతుందో కూడా కాస్ట్ ఎస్టిమేట్ చేస్తారు. అందుకనే డబ్ల్యూబీఎస్ ఈ సపోర్ట్ ఫర్ కాస్ట్ ఎస్టిమేషన్ అండ్ ద షెడ్యూలింగ్ ఆఫ్ ది టైమ్ అని కూడా అంటారు. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ అసైనింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ టు ది టీమ్ మెంబర్స్. ప్రతి టీమ్ మెంబర్స్ ఏ టాస్క్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రిపేరింగ్ ద ప్రాజెక్ట్ బడ్జెట్. ప్రతి టాస్క్కి ఎంత బడ్జెట్ అవుతుందో అన్ని ఎస్టిమేట్ చేయడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ సపోర్ట్స్ ద రిస్క్ ఐడెంటిఫికేషన్ అండ్ ద మేనేజ్మెంట్. ఎలా ఐడెంటిఫై చేస్తారు? ప్రతి టాస్క్ చేయడం వల్ల ఏ టాస్క్కి డిపెండెన్సీ ఉంది, టాస్క్ 1 కంప్లీట్ అయితేనే టాస్క్ 2 కంప్లీట్ అవుతుంది. ఇలాగా టాస్క్ మధ్యన డిపెండెన్సీ ఐడెంటిఫై చేసి ప్రాజెక్ట్లో వచ్చే రిస్క్ని కూడా ముందుగా ఐడెంటిఫై చేస్తుంది ఈ డబ్ల్యూబీఎస్. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మేక్స్ ద ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్ ఈజియర్. అంటే మన ప్రాజెక్ట్లో ఎంత వర్క్ చేస్తామో క్లియర్గా ట్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ట్రాక్ చేసింది రిపోర్ట్ చేయడానికి కూడా మన హయ్యర్ లీడ్స్కి ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఇంప్రూవ్స్ ద కమ్యూనికేషన్ అండ్ అలైన్మెంట్ అమాంగ్ ద స్టేక్ హోల్డర్స్. మన ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే మన బిజినెస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రాజెక్ట్ యొక్క డేటా స్టేటస్ అప్ టు డేట్ ఇవ్వడానికి డబ్ల్యూబీఎస్ అనేది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో రిపోర్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా డబ్ల్యూబీఎస్ యూజెస్. ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్